అందరికీ నమస్కారం. నారదుడి శాపం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకసారి నారదుడు హిమవంతుడి ఇంటికి వెళ్ళాడు. హిమవంతుడు ఆయనకు అతిథి సత్కారాలు చేసి, స్వామి, నా వల్ల తమకు కావలసిన కార్యమేదన్నా ఉంటే సెలవియ్యండి అన్నాడు. నేను తపస్సు చేసుకుందామనుకుంటున్నాను. నిర్విఘ్నంగా నా తపస్సు కొనసాగే చోటేదైనా బ్రహ్మనడిగితే నీ ఆధీనంలో ఉన్న ప్రస్రవణ పర్వతం మీద ప్రసవ కందరం ఉన్నదని, అక్కడ ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉన్నదని, అక్కడే శివుడు తపస్సు చేసి పార్వతిని సంపాదించుకున్నాడని, అక్కడ నా తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందని అన్నాడు. నాకా ప్రదేశం ఇవ్వాలి అన్నాడు నారదుడు. హిమవంతుడు సరేనన్నాడు. నారదుడు ప్రసవ కందరంలోని వటవృక్షం కింద తపస్సు ప్రారంభించాడు. దేవేంద్రుడి వార్త విని కంగారుపడి నారదుడి తపస్సు భగ్నం చేయడానికని రంభాది అప్సరసలను పంపాడు. అప్సరసలు ప్రసవ కందరం చేరి నారదుడి సమీపంలో నృత్య గీతాలు సాగించారు. నారదుడు ఏమాత్రము చలించక అప్సరసలను చూసి నవ్వి వారిని దేవలోకానికి వెళ్ళిపోమ్మన్నాడు. శాపం తప్పినందుకు సంతోషించి వారు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక నారదుడు తపస్సు చాలించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూశాడు. శివుడు నారదుణ్ణి చూసి సంతోషించి విశేషాలేమిటని అడిగాడు. నీవు తపస్సు చేసిన ప్రసవ కందరంలోనే నేను తపస్సు చేశాను. తేడా ఏమిటంటే మన్మథుడు పార్వతి ద్వారా నిన్ను ఆకర్షించినప్పుడు నీకు ఆత్మ నిగ్రహం లేకపోయింది. కోపావేశంలో మన్మథుణ్ణి భస్మం చేశావు. కానీ పార్వతిని స్వీకరించి అతనికి ఓడావు. నన్ను కూడా మన్మథుడు అప్సరసల ద్వారా చలింపజేయజూశాడు. నేను ఆగ్రహించను లేదు, మన్మథుడికి లొంగను లేదు. అప్సరసలను మంచిగా పంపేశాను అన్నాడు నారదుడు గర్వంగా. శివుడు కొంచెం యోచించి, ఈ సంగతి విష్ణువుతో మాత్రం చెప్పనని మాట ఇయ్యి అన్నాడు. నారదుడు సరేనని శివుడి వద్ద సెలవు తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నారదుడికి స్వాగతం తెలిపి విశేషాలు అడిగాడు. నారదుడు తన తపస్సు గురించి, కైలాసంలో తనకు శివుడికి జరిగిన సంభాషణ గురించి విష్ణువుతో చెప్పి, ఈ విషయం మీతో చెప్పవద్దని శివుడు బతిమాలుకున్నాడు అన్నాడు. అలాంటప్పుడు నీవు నాకిదంతా చెప్పకుండా ఉండవలసింది. ఈ జరిగిన సంగతంతా బ్రహ్మకు మాత్రం చెప్పకు అన్నాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని బ్రహ్మను చూడడానికి సత్యలోకానికి బయలుదేరాడు. కానీ దారిలో ఏదో తారుమారు జరిగింది. అతనికి పూర్వం ఎన్నడూ తెలియని ఒక నగరం తగిలింది. తాను ఎలా దారి తప్పినది ఊహించలేకుండా నారదుడు ఆ నగరం ప్రవేశించాడు. అక్కడి పౌరులు నారదుడికెంతో ఆదరం చూపి రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజు పేరు శీలనిధి. అతని కుమార్తె విశ్వమోహినికి మర్నాడే స్వయంవరం జరగనున్నది. రాజు తన కుమార్తెను నారదుడికి చూపి ఆమె చేత ప్రణామం చేయించి నారదుణ్ణి ఆశీర్వదించమన్నాడు. విశ్వమోహినిని చూడగానే నారదుడికి మతిపోయింది. పైకి ఆమెను ఆశీర్వదించి నారదుడు లోపల ఆమె కోసం దహించుకుపోసాగాడు. ఆ పరిస్థితుల్లో ఏం చేయడానికి నారదుడికి పాలుపోలేదు. నారదుడు విష్ణువును ధ్యానించాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు ఆయనకు తన సమస్య తెలుపుకొని, ఎలాగైనా రాజకుమార్తె రేపు నన్నే వరించేలాగో అనుగ్రహించండి అని ప్రార్థించాడు. విష్ణువు నవ్వి, భయపడకు, నీకు మేలు కలిగేటట్టు నేను చూస్తాను అని అంతర్ధానమయ్యాడు. ఇక విశ్వమోహిని తనదేననుకున్నాడు నారదుడు. మర్నాడు స్వయంవరం. వివిధ దేశాల నుంచి రాజకుమారులు వచ్చి స్వయంవర మండపంలో తమ తమ యోగ్యతలకు తగిన స్థానాలలో కూర్చున్నారు. వారి మధ్య నారదుడు కూడా కూర్చుని ఉన్నాడు. విశ్వమోహిని వరమాల చేత ధరించి చెలికత్తెలను వెంటబెట్టుకుని ఒక్కొక్క రాజకుమారుణ్ణి చూస్తూ వస్తున్నది. విష్ణు ప్రభావం వల్ల నారదుడు తనకు తాను ఒక రాజకుమారుడిలాగా కనిపిస్తున్నాడు. తక్కిన వారికి ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడు. రాజకుమార్తెకు మాత్రం కోతిలాగా కనిపిస్తున్నాడు. ఆమె నారదుడి దాకా వచ్చి అతన్ని చూసి విరగబడి నవ్వి ముందుకు వెళ్ళి మరొక రాజకుమారుడి మెడలో వరమాల వేసింది. పట్టరాని ఆగ్రహంతో నారదుడక్కడి నుంచి లేచిపోయాడు. అప్పటిదాకా ఆ సభలో మారువేషాలతో ఉన్న శివకింకరులిద్దరూ, నీ కోతి ముఖాన్ని నీటిలో చూసుకో స్వామి అన్నారు. నారదుడు నీటి వద్దకు వెళ్ళి చూసుకోగా అందులో తన కోతి మొహం స్పష్టంగా కనిపించింది.
నారదుడు కోపం పట్టలేక, దుర్మార్గులారా, నన్ను చూసి నవ్విన మీరు రాక్షసులైపోండి, నన్ను కోతి అన్నందుకు కోతుల చేతిలో చావండి అని వాళ్ళను శపించాడు. అప్పటికి నారదుడి ఆగ్రహం చల్లారలేదు. తనకు సహాయం చెయ్యకపోగా పరాభవం చేసినందుకు విష్ణువుపై అతనికి చాలా కోపంగా ఉంది. సరిగ్గా ఆ క్షణంలోనే విశ్వమోహినిని వెంటబెట్టుకుని విష్ణువు నారదుడున్న చోటికి వచ్చాడు. నారదుడు విష్ణువుతో, నీవు మొదటి నుంచి మోసగాడవు. పాలసముద్రం చిలికినప్పుడు విషాన్ని శివుడికిచ్చి లక్ష్మిని కౌస్తుభాన్ని కాజేశావు. ఇప్పుడు రాజకుమారుడి వేషంలో వచ్చి ఈ రాజకుమార్తెను కాజేసి నాకు విరహం కలిగించావు. అందుకుగాను మీరిద్దరూ నరజన్మలెత్తి భార్యాభర్తలై విరహ బాధ అనుభవించండి. నన్ను కోతిని చేసినందుకు నీకా కోతులే శరణ్యమవుతాయి అంటూ శపించాడు. ఆగు నారదా, ఆగు అన్నాడు విష్ణువు. అంతలోనే ఆ నగరం మాయమైంది. విశ్వమోహిని స్థానంలో లక్ష్మి నిలబడి ఉన్నది. నారదా, మన్మధుణ్ణి జయించిన నీవు ఒక స్త్రీ కోసం ఎలా విరహం పొందావు? క్రోధాన్ని జయించినందుకు విర్రవీగితివే. ఈ శాపాలన్నీ ఏమిటి అని విష్ణువు నారదుణ్ణి అడిగాడు. నారదుడు విష్ణువు కాళ్ళపై పడి క్షమాపణ వేడాడు. లే నారదా, విచారించకు. లోక కళ్యాణం కోసం జరగబోతున్నదే నీ నోట శాపాల రూపంగా వెలువడింది. రావణ సంహారం కోసం నేను రాజపుత్రుడుగా జన్మించి భార్యా విరహం పొందనున్నాను. ఈ శివకింకరులు అక్షయ ప్రహస్తులనే రాక్షసులుగా జన్మించి హనుమంతుడనే వానరుడి చేతిలో చావనున్నారు. నేను వానర సహాయంతోనే రాక్షస సంహారం చెయ్యనున్నాను అంటూ విష్ణువు లక్ష్మీ సమేతుడై అంతర్ధానం చెందాడు. కథ సమాప్తం. తగిన గురువు అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడుగా చెయ్యాలని తండ్రి కోరిక. అయితే సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు. వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తుంటాడు. వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికి సాధ్యం కాదు. ఇంత గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది. కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగలది కాదు. అక్కడికి 2 ఆమడ దూరంలో శిలాపీఠమనే ఊరిలో కర్మటీయుడనే వృద్ధుడి గురుకులం ఉంది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకుంది. అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు? గొప్పవాడే అయితే బస్తీ చేరుకొని బోలెడంత సంపాదించడా? పోనీ నగరానికి తీసుకుపోయి అక్కడి గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించడం కష్టమనుకున్నాడు భార్గవుడు. ఏమైనా కానీ ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవడం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేది లేదు కదా అని తలచి ఒకనాడు భార్గవుడు మంచి రోజు చూసుకొని కానుకల చేత పట్టుకొని కొడుకును వెంటబెట్టుకు బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు. భార్గవుడు చేరుకునేసరికి కర్మటీయుడు దగ్గరలో చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య, బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు. తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు 6 ఏళ్ల మనవడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి బట్టలుతుకుతూ కనిపించిన కర్మటీయుడికి భార్గవుడు నమస్కరించాడు. క్షేమాధికాలైన తరువాత, గురోత్తమ, ముఖ్యమైన 2 రంగాల్లోనూ మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. 2 చాలా ముఖ్యమే. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువుగారి మనవణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమయ్యాయా అన్నాడు. అందుకా పిల్లవాడు, అర్థం కాకేం, పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యను మీరడిగారు. 2 ముఖ్యమే అన్నారు తాతయ్య అని చెప్పాడు. తరువాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు
ఆరో వంతులో బాధపడడం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మటీయుడు, నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్ళీ పుట్టిన 32 సంతతులింకా బతికే ఉన్నారు, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలో భావమేమిటని భార్గవుడీసారి గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకతడు ఇలా చెప్పాడు. మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారీ వృద్ధాప్యంలో అని ప్రశ్న వేశారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి, కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు. తరువాత భార్గవుడు మళ్ళీ కర్మటీయుణ్ణి ఉద్దేశించి, అయ్యా, తరచూ ఇల్లు కడుతూ పడగొడుతుండే వాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు. దానికి గురువు, అటువంటి పని చేసి చేసి మానుకున్న వాళ్ళు 4, ఇప్పుడు వాళ్ళ తరఫు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు. ఈ ప్రశ్నకు కూడా గురువుగారి కొడుకే వివరణ ఇచ్చాడు. మీ ఇంట్లో చిన్న పిల్లలెంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనుమలు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతి కన్యను తెస్తూ ఉంటారనుకుంటాను, నా మాట నిజమేనా అని అడిగాడు. ఈ మాటకు గురువు, లేదు, కాంతి కన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా స్వంత కన్యని ఎప్పటికీ నమ్ముకుని ఉంటాం, అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురుకుమారుడు దీని అర్థం ఇలా చెప్పాడు. అప్పుగా ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని నాన్నగారి జవాబు. ఇంతటితో ఊరుకోలేదు భార్గవుడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి గాని కేవలం ఒక చీపురు పుల్లను ఆధారం చేసుకోవడం భావ్యమా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది, పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మటీయుడు. ఈ సమస్యను గురించిన వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు. నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో తెలివిమంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని. మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా సంభాషణ జరుగుతుండగా గురువుగారి 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువుకు పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు, అమ్మాయి, నేనొక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు మరి చూద్దామన్నాడు. అడగండి మరి అంది పిల్ల. మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు. తడుముకోకుండా ఒక్క గుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది ఆ పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరెట్టి సంశయం లేకుండా ఆయన తన కొడుకును కర్మటీయుడి గురుకులంలోనే చేర్పించాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై, కులదీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చాడు. కథ సమాప్తం. శుభం.